చేతితో కొద్దిగా ఈ క్రీమ్ని మన ఫేస్ మీద అప్లై చేస్తే పిగ్మెంటేషన్ ఎన్ని రోజులదైనా సరే ఇట్టే మాయమైపోతుంది. ఫేస్ కూడా గ్లాసీగా కొరియన్ స్కిన్లా మారిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలామంది కొరియన్ సీక్రెట్ స్కిన్ అనేది కావాలని అనుకుంటుంటారు. అంటే కొంతమందికి స్కిన్ పైన చాలా స్మూత్గా, చాలా వైట్నింగ్గా స్కిన్ ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. వారందరి కోసం నేను చూపించే ఈ క్రీమ్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ క్రీమ్ని డైలీ యూజ్ చేసుకుంటే మీ స్కిన్ పైన మంచి కొరియన్ స్కిన్ అనేది వస్తుందన్నమాట. చాలా స్మూత్గా, చాలా గ్లాసీగా కూడా ఉంటుంది. అదే ఇక్కడ నేను కొరియన్ సీక్రెట్ గ్లో అవకాడో విటమిన్ సి గ్లాసీ గ్లో స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అనమాట. కొరియన్ సీక్రెట్ క్రీమ్ అంటే దీన్ని యూజ్ చేస్తే మన స్కిన్ పైన ఎలాంటి ఒక్క మచ్చ కూడా ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ క్రీమ్లోనే మనకి వాళ్ళు ఇచ్చారనమాట. దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇది స్కిన్ వైట్నింగ్ ఉంటుంది, డార్క్ స్పాట్స్ చక్కగా రిమూవ్ అయిపోతాయి, వ్రింకిల్స్ కూడా చాలా మటుకు మనకి ఈ క్రీమ్ అనేది తీసేస్తుంది. పిగ్మెంటేషన్ కూడా చాలా మటుకు తగ్గిపోతుంది. పిగ్మెంటేషన్ నుంచి ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారో ఈ కొరియన్ సీక్రెట్ వైట్నింగ్ గ్లో క్రీమ్ని వాడితే ఈ పిగ్మెంటేషన్ అనేది చక్కగా రిమూవ్ చేస్తుంది అనమాట. అలాగే మనకి డార్క్ స్పాట్స్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి. తర్వాత ఫేర్ అండ్ గ్లో స్కిన్ మాత్రం చాలా బాగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, చాలా మటుకు దీన్ని యూజ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. అలాగే ఇది నేను యూజ్ చేశాను కాబట్టి జెన్యూన్ రివ్యూ అయితే తీస్తున్నాను. జెన్యూన్గా రివ్యూ నేను చెప్పేది ఏంటంటే దీన్ని యూజ్ చేస్తే స్కిన్ పైన చాలా స్మూత్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. మీకు హ్యాండ్ పైన చూపించాను, అలాగే నా ఫేస్ కూడా పెట్టి చూపిస్తాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్రీమ్ని అప్లై చేసిన వెంటనే స్కిన్ పైన ఒక మంచి గ్లాసీ లుక్ అయితే వస్తుందండి. కాబట్టి పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, అలాగే మనకి కొరియన్ గ్లో గ్లాసీ సీక్రెట్ స్కిన్ అనేది వస్తుంది అన్నమాట. అలాగే స్కిన్ వైట్నింగ్ కోరుకునే వాళ్ళకి ఈ క్రీమ్ స్కిన్ వైట్నింగ్ బాగా ఇస్తుంది. ఎందుకంటే నేను స్కిన్కి అప్లై చేసిన వెంటనే రిజల్ట్ చూస్తే చాలా స్మూత్గా అనిపించింది అనమాట నా స్కిన్. కాబట్టి మనకి స్కిన్ పైన ఒక స్మూత్ స్ట్రక్చర్ ఉంటుంది, వైట్నింగ్ అనేది వెంటనే కనిపిస్తుంది అనమాట. ఇది నేను చెప్పడం కాదు, ఒకవేళ మీరు ఈ క్రీమ్ని పర్చేస్ చేసుకుని యూజ్ చేసినట్టయితే మీ స్కిన్ పైన ఒక మంచి వైట్నింగ్ స్కిన్ అనేది కనిపిస్తుంది. ఈ క్రీమ్ని మీరు డైలీ నైట్ పడుకునేటప్పుడు ఫేస్ని చక్కగా వాష్ చేసుకొని ఫేస్కి అప్లై చేయండి. ఇలా డైలీ యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది ఒక గ్లాసీ లుక్ ఉంటుంది, వైట్నింగ్ ఉంటుంది. కొరియన్ వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. మరొక మాట ఏంటంటే కొరియన్ వాళ్ళు ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు. మీరు ఇప్పుడు చెప్తున్నారేంటి కొరియన్ వాళ్ళకి మారుతారా మీరు భలేవారు అని అనొచ్చు. కానీ అన్నీ పుట్టుకతో ఉండవు. కొన్ని మధ్యలో మనము తీసుకున్న కేర్ని బట్టి, అంటే మన స్కిన్ పైన కానీ హెయిర్ పైన కానీ తీసుకున్న కేర్ని బట్టి అవి వచ్చే మార్పులు మనకి కనిపిస్తుంటాయి. స్కిన్లో మనము మార్పులు తీసుకురావాలంటే మనం దాన్ని పర్టికులర్గా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. అంటే మనం రెగ్యులర్గా ఫేస్ని వాష్ చేస్తూ ఉండాలి. తర్వాత ఏ ప్రాబ్లం అయితే ఉంటుందో ఆ ప్రాబ్లంకి మనము క్రీమ్స్ కానీ, ఫేస్ వాష్ కానీ, తర్వాత ఫేస్ ప్యాక్లు కానీ అప్లై చేస్తేనే మన స్కిన్ అనేది మనం ఏదైతే అనుకుంటామో, అంటే మనకి పింపుల్స్ ఉన్నాయి రిమూవ్ అయిపోవాలి, డార్క్ స్పాట్స్ ఉన్నాయి రిమూవ్ అయిపోవాలి, పిగ్మెంటేషన్ ఉంది రిమూవ్ అయిపోవాలి అని అనుకున్నప్పుడు ఏదైతే వాడాలనుకుంటున్నామో ఖచ్చితంగా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే అది మనం ఏ స్కిన్ కావాలనుకుంటామో ఆ స్కిన్కి మారుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ కొరియన్ అవకాడో ఈ క్రీమ్ని మీరు రెగ్యులర్గా నైట్ యూజ్ చేసుకుంటే మనకి అంత బెనిఫిట్స్ అయితే ఉంది. స్కిన్ వైట్నింగ్, అలాగే స్కిన్ పైన డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ అన్నీ తొలగిపోయి గ్లాసీ కొరియన్ సీక్రెట్ గ్లో స్కిన్ అనేది వస్తుందన్నమాట. ఇందులో ఉండేటి ఆల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఏవి కూడా బయట నుంచి వచ్చే కెమికల్స్ అస్సలు కావు. చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీ స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్ అయితే అస్సలు ఉండదు. మీ స్కిన్కి ఎఫెక్ట్ లేనివి నేను చూపిస్తాను. ఎందుకంటే స్కిన్కి ఎఫెక్ట్ ఇచ్చేటివి నా ఛానల్లో కూడా ఉండవు. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఛానల్ వచ్చేసి హోమ్ రెమెడీ అనమాట. హోమ్ రెమెడీస్ అంటే చాలా న్యాచురల్గా మనకి ఇంట్లో దొరికేటివే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసినాయి కాబట్టి మనకి వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పే క్రీమ్ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఇందులో ఉండే చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్లే మన స్కిన్ అనేది గ్లాసీ లుక్, వైట్నింగ్, గ్లో అనేది ఉంటుంది. దీంట్లో ఉండేటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇందులో అవకాడో ఉంటుంది. అవకాడో మనకి బాడీకి తిన్నా కూడా చాలా మంచిది. అలాగే జ్యూస్ చేసుకొని తాగినా కూడా చాలా మంచిది అనమాట. ఇది స్కిన్ లోపలికి తీసుకుంటే ఎంత మంచిదో స్కిన్కి ఈ క్రీమ్ని అప్లై చేయడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ అనమాట. దీంట్లో ఉండే అవకాడో, తర్వాత విటమిన్ సి, ములేథి, అలోవెరా, ఎసెన్షియల్ ఆయిల్ ఇందులో ఉంటాయన్నమాట. కాబట్టి ఇందులో ఉండే ఆల్ఫా ఆర్బుటిన్ మెలనిన్ ఉత్పత్తిని చాలా వరకు తగ్గిస్తుంది. చర్మం రంగుని మార్చడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మన స్కిన్ పైన మంచి ప్రాబ్లమ్స్ని, అంటే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేసేటి. కాబట్టి ఇవన్నీ మనకి స్కిన్ పైన మంచి గ్లోని తీసుకొచ్చేటి అనమాట. కాబట్టి ఇందులో ఉండేటన్ని మంచి ఇంగ్రీడియంట్స్. ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉందండి. ఎసెన్షియల్ ఆయిల్ వల్ల స్కిన్ అనేది మంచి లుక్ కనిపిస్తుంది. దాన్ని మనం ఫేస్కి అప్లై చేసుకుంటే, అంటే ఎసెన్షియల్ ఆయిల్ ఉండే క్రీమ్స్ కానీ ఎసెన్షియల్ ఆయిల్ కానీ తీసుకున్నా కూడా మన స్కిన్ పైన మంచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మన స్కిన్ని చాలా హెల్తీగా, చాలా స్మూత్గా, చాలా గ్లోగా వస్తుంది. అలాగే ములేతి కూడా ఉంది. మీకు పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి ములేతి చాలా బాగా పనిచేస్తుంది. మన ఛానల్లో
ఫేస్ ప్యాక్ ఆల్మోస్ట్ ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ములేతితో నేను రీసెంట్గా ఒక మంచి వీడియో కూడా చేశాను. ఎందుకంటే మీకు నమ్మకం కుదరాలంటే ఇంగ్రీడియంట్స్ వల్ల మనం ఏమేమి స్కిన్కి అప్లై చేయొచ్చు అనేది నేను చెప్తున్నాను. కాబట్టి ఇందులో ములేతి ఉంది, అలోవెరా ఉంది, చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ముఖ్యంగా అవకాడో ఉంది. కాబట్టి స్కిన్కి చాలా మంచి హెల్దీ అండ్ గ్లాసీ లుక్ కొరియన్ స్కిన్ని తీసుకొస్తుంది. కాబట్టి దీన్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోండి. దీన్ని ఎలా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అక్కడ నుంచి అయితే చాలా అవైలబుల్గా వీళ్ళైతే అందిస్తున్నారు. ఈ క్రీమ్ని దీన్ని మేము ఎలా తీసుకోవాలి, ఈ ప్రోడక్ట్ని మేము ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే నేను ప్రోడక్ట్ లింక్స్లో ఇస్తాను, లేదంటే ఈ వీడియో కింద బయోలో కూడా లింక్స్ ఇస్తాను. దాదాపుగా అందరూ ఈజీగా పర్చేస్ చేసే రేట్లోనే ఉంది. వెంటనే లేట్ చేయకుండా మీ స్కిన్ పైన మంచి గ్లో లుక్ రావాలి, కొరియన్ స్కిన్ ఎలా ఉంటుందో మా స్కిన్ కూడా అలా మెచ్చుకోవాలనుకుంటే తప్పకుండా వెంటనే పర్చేస్ చేసుకోండి. ఈ క్రీమ్ని నేను ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను. హ్యాండ్కి అయితే అప్లై చేశాను కదా, ఫేస్ కూడా అప్లై చేస్తాను. వీక్లీ ఫేస్ ప్యాకులు పెట్టి గ్లో తెచ్చుకుని టైం లేని వారికి మాత్రం ఈ క్రీము మీరు అలా నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే మీ ఫేస్ పైన చాలా మంచి స్కిన్ వైట్నింగ్ ఉంటుంది. బాయ్స్ గర్ల్స్ అందరూ యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. మీకు మంచి గ్లాసీ స్కిన్ కావాలనుకుంటే, మన స్కిన్ అనేది ఒక మంచి గ్లాసీ లుక్ రావాలనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఈ క్రీమ్ని నైట్ యూజ్ చేసి మార్నింగ్ చక్కగా ఫేస్ వాష్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మంచి జుట్టు ఆరోగ్యంగా ఉంచి దట్టంగా పెరిగే ఆయిల్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. మాకు మంచి హెయిర్ గ్రోత్ ఉండే ఆయిల్ చూపించండి. హెయిర్ చాలా స్పీడ్గా పెరగాలంటే ఏం చేయాలి? మాకు హెయిర్ ఫాల్ అవుతుంది, తర్వాత హెయిర్ అనేది ఏంటో బాగా పొడుగ్గా ఉంది కానీ మొత్తం ఊడిపోతున్నాయి అని ఎవరైతే బాధపడుతుంటారో వారందరికీ ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే నేను తీసుకొచ్చాను అనమాట. ఒక మంచి క్రీమ్ని, అలాగే ఇప్పుడు హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తున్నాను. ఈ హెయిర్ ఆయిల్ని మీరు రెగ్యులర్గా అంటే నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసి మార్నింగ్ హెడ్ వాష్ చేసుకోవచ్చు. అది హెర్బల్ షాంపూతో. మీరు కెమికల్ షాంపూలు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. అలాగే మన వృత్తిపరంగా కానీ తర్వాత ఫ్యామిలీ పరంగా కానీ ఎక్కువగా టెన్షన్స్ ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది వెళ్తూ ఉంటుంది. వాటిని మనం ఏం చేయలేం, కానీ వెళ్తున్న వాటిని స్టాప్ చేయాలంటే వాటికి ఆనకట్ట వేయాలి కదా. ఆనకట్ట వేయడం అంటే మనకు తెలిసిన మంచి హెయిర్ ఆయిల్ కానీ తర్వాత హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్స్ కానీ వాడుతూ ఉండాలి. అప్పుడు మన హెయిర్ అనేది చాలా ఊడిపోయినా సరే వాటిని మళ్ళీ తీసుకురావడానికి హెయిర్ ఆయిల్స్ మనకి చాలా యూజ్ అవుతుంటాయి. మనకి ఇప్పుడు నేను చెప్పే హెయిర్ ఆయిల్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే మీ హెయిర్ అనేది ఎంత ఊడిపోయినా దానికి డబల్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నేను చెప్పే ఈ హెయిర్ ఆయిల్ని మీరు నైట్ పడుకునేటప్పుడు అప్లై చేయండి. మార్నింగ్ మంచి హెర్బల్ షాంపూతో హెడ్ వాష్ చేసుకోండి. మనకి హెయిర్ ఎంత లాంగ్గా ఉంది సరే, ఎంత లాంగ్గా కావాలనుకుంటే వెంటనే రాదు. ఇంత లాంగ్లో ఎంతో ఊడిపోతూ ఉంటుంది. ఆ ఊడిపోయిన దాన్ని మనం తీసుకురావాలంటే అతి జాగ్రత్తగా వాటికి హెడ్ వాష్ చేయాలి, హెయిర్ ఆయిల్ వేస్తూ ఉండాలి. అలా వేసినప్పుడే జుట్టుకి బలంగా ఉండి హెయిర్ అనేది మెల్లగా ఎంత ఊడిపోతుందో అంత స్పీడ్గా పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇంత లాంగ్గా ఉండే హెయిర్ కావాలనుకుంటే మనము అంత స్పీడ్గా పనిచేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే హెయిర్ షాంపూ ముఖ్యం, తర్వాత హెయిర్ ఆయిల్ ముఖ్యం, మనకి తలకి చుట్టుకునే టవల్ ముఖ్యం, పిల్లో కవర్ ముఖ్యం, దూకునే కోమ్ కూడా ముఖ్యం. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అన్నీ నీట్గా ఉంచుకున్నప్పుడే హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోదు. ఎందుకంటే మనకి హెయిర్ ఊడిపోవడానికి కారణాలు కూడా శుభ్రంగా లేని టవల్, శుభ్రంగా లేని పిల్లో కవర్, మనకి రెగ్యులర్గా దూకుని కోమ్ కూడా ఎక్కువగా దుమ్ము పట్టి ఉంటే డాండ్రఫ్ వచ్చేసి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. మంచి హెయిర్ ఆయిల్ అంటే ఇక్కడ నేను చూపించే హెయిర్ ఆయిల్ ఇది యూజ్ చేసుకొని మంచిగా హెర్బల్ షాంపూని యూజ్ చేసుకోండి. హెర్బల్ షాంపూ కూడా మనకి ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. లేదంటే నేను వెనకాలో ఇస్తాను, ఒకసారి అక్కడ కూడా చూసి మీరు హెర్బల్ షాంపూ ఎలా చేసుకోవాలో కూడా రెడీ చేసుకోవచ్చు. ఇంట్లోనే హెర్బల్ షాంపూ ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 1 మంత్ లేదా 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంచుకొని రెగ్యులర్గా. నేను చెప్పే ఈ ఆయిల్లో కూడా చాలా మంచి హోమ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. ఇవి ఏంటంటే బ్రింగ్రాజ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, హైబిస్కస్ ఉంది, లావెండరీ ఆయిల్ ఉంది, తర్వాత కలూంజీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంది, నీమ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంది, ఫినిగ్రిక్ సీడ్స్ ఉంది, ఆనియన్ ఉంది, సిసిమ్ ఆయిల్ ఉంది. అసలు ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అయితే చాలా పవర్ఫుల్ అనమాట. ఆనియన్ వల్ల జుట్టు ఎంత బాగా పెరుగుతుందో మీ అందరికీ తెలుసు. తర్వాత సెసిమ్ ఆయిల్ అనేది మన తలకి అప్లై చేస్తే మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. రూట్ నుంచి మన హెయిర్ని చాలా హెల్తీగా ఉంచుతుంది. చాలా స్పీడ్గా పెరగడానికి హెయిర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. బ్రింగ్రాజ్ అనేది మనకి కొన్ని తెల్ల వెంట్రుకలు కనుక ఉన్న వారికి బ్రింగ్రాజ్ అనేది అంటే మనకి ఇందులో ఉండే బ్రింగ్రాజ్ అనేది ఆ తెల్ల వెంట్రుకలు రాకుండా వస్తున్న వాటిని స్టాప్ చేసి మనకి తెల్ల వెంట్రుకలు తగ్గడానికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే హైబిస్కస్ మీకు అందరికీ తెలుసు. హైబిస్కస్ పౌడర్ కానీ హైబిస్కస్ లీవ్స్ కానీ తలకి అప్లై చేస్తే ఎంత మంచి హెయిర్ స్మూత్గా ఉంటుంది, ఎంత మంచి స్పీడ్గా జుట్టు పెరుగుతుందో మీ అందరికీ తెలుసు. అది కూడా ఇందులో ఉంది అనమాట. అలాగే కలోంజీ సీడ్స్
కలోంజీ సీడ్స్ అసలు నెంబర్ 1. కలోంజీ సీడ్స్ వల్ల వైట్ హెయిర్ అనేది చాలా బాగా స్టాప్ అవుతుంది. అలాగే భృంగరాజు వల్ల కూడా మనకి వైట్ హెయిర్ అనేది చాలా బాగా స్టాప్ అవుతుంది. దీనివల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది, వైట్ హెయిర్ స్టాప్ అవుతుంది, చాలా స్పీడ్గా చాలా స్మూత్గా హెయిర్ అనేది మనకి అందిస్తుంది అనమాట. ఇంకా ఆనియన్ ఎక్స్ట్రాక్ట్, ఆనియన్ కూడా చాలా 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 సూపర్ అనమాట. ఎందుకంటే జుట్టుకి మనకి చాలా ఫాస్ట్గా హెయిర్ పెరిగే వాటిలో వీటిలో ఉండేవి అన్ని సూపర్ ఇంగ్రీడియంట్స్. ఇంకా ఇది తక్కువ పని చేస్తుంది అని చెప్పలేను. ఎందుకంటే ఇవి నేను నా ఛానల్లో రెగ్యులర్గా చేసేటివే. నేను మీకు హెయిర్కి సంబంధించిన ఏ వీడియో ఉన్నా నా దగ్గర ఇంత మంచి రెమెడీస్ అయితే నేను యూజ్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా ఈ ఆయిల్లో ఉన్నాయి. ఇంకా ఈ ఆయిల్ ఎంత పవర్ఫుల్లో మీకు చెప్పనవసరం లేదు. మీరు యూజ్ చేసుకోండి. చాలా బాగా మీకు హెయిర్ అనేది ఓడిపోతున్నా స్టాప్ అవుతుంది. అలాగే రోజుకి హెయిర్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది అనమాట. అలాగే జుట్టు పల్చగా ఉంటే కొంతమందికి మంచిగా మందంగా అవుతుంది. మంచి బేబీ హెయిర్ ఇక్కడ అంతా ఊడిపోయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ మాత్రం హెయిర్ ఉంటుంది. ఇక్కడ ఇదంతా కొంతమందికి ఊడిపోతూ ఉంటుంది. ఇదంతా మీకు కవర్ అయిపోతుంది. మంచిగా తలకి ఆయిల్ని పెట్టేసి మంచిగా ఫింగర్స్తో ఆయిల్ని మసాజ్ చేసుకోవాలి. ఆయిల్ పెట్టడం ముఖ్యం కాదు, మనకి ఆయిల్ పెట్టిన తర్వాత కాసేపు అలా మసాజ్ అయితే చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి రూట్స్కి హెయిర్ ఆయిల్ అనేది వెళ్ళిపోయి, అంటే చెట్టుకు నీళ్ళు పోస్తే ఎంత బలంగా ఉంటుందో చెట్టు చుట్టూ పాదం చేసి మనం వాటర్ పోసినప్పుడు వేర్లు ఎలా తీసుకుంటాయో మనకి ఆయిల్ పెట్టినప్పుడు కూడా ఈ హెయిర్ అనేది లోపలికి పీల్చుకొని వాటి నుంచి మనకి బలాన్ని అందిస్తుంది అనమాట. కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసినప్పుడు కాసేపు మసాజ్ అయితే చేయాలి. మసాజ్ చేసి అలాగే నైట్ అంతా ఉంచి మార్నింగ్ హెర్బల్ షాంపూ, కెమికల్ షాంపూ కాదు, హెర్బల్ షాంపూతో తల స్నానం చేయండి. ఇలా కనుక రెగ్యులర్గా చేస్తే మీ హెయిర్ అనేది డ్రై అవ్వదు, సిల్కీగా ఉంటుంది, చాలా స్పీడ్గా పెరుగుతుంది, డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది, వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోతాయి, వైట్ హెయిర్ రాదు, మంచి బ్లాక్ హెయిర్ అనేది ఉంటుంది, షైనీ హెయిర్ అనేది ఉంటుంది. ఇది ఇక్కడ భృంగరాజ్ ఎక్స్ట్రాస్, హైబిస్కస్ ఎక్స్ట్రాస్ అని ఉంది కదా, ఇది ఇందులో ఉండే సారం. ఈ సారాన్ని తలకి అప్లై చేసినప్పుడు వెంట్రుకల్ని చాలా దృఢంగా చేసి రాలకుండా బాగా స్పీడ్గా పెరిగేలా చేస్తాయి. స్కాల్ప్ని చాలా హెల్తీగా ఉంచడానికి ఈ ఆయిల్ యూజ్ అవుతుంది. ఈ ఆయిల్ నేమ్ వచ్చేసి హెయిరాక్స్ గ్రో. ఈ ఆయిల్లో అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ఫార్ములా ఫర్ హెయిర్ రీగ్రోత్ అనమాట. ఇది హెయిర్ అనేది రీగ్రోత్ చేయడానికి చాలా నెంబర్ 1గా పనిచేస్తుందండి. చాలా గ్యారెంటీగా నేను చెప్తున్నాను. మీకు బేబీ హెయిర్ మాత్రం చాలా ఫాస్ట్గా వస్తుంది. అంటే ఇది బట్టతల పైన కూడా హెయిర్ని రీగ్రోత్ చేసే శక్తి దీనికి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ ఆయిల్ని ఫింగర్స్తో తలకి అప్లై చేసి కాసేపు మసాజ్ అనేది 5 to 10 minutes వరకు చేస్తూ ఉండాలి. ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది మంచి షైనింగ్ బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఆయిల్ని అప్లై చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెర్బల్ షాంపూతో తలస్నానం చేసుకోండి. చేయడం వల్ల మంచి హెయిర్ అనేది ఉంటుంది. హెయిర్ మాత్రం చాలా స్పీడ్గా పెరుగుతుంది, వైట్ హెయిర్ ముఖ్యంగా రాకుండా ఉంటుంది. మీకు మంచి సిల్కీ హెయిర్ కావాలనుకుంటే ఈ ఆయిల్ని నైట్ అప్లై చేసేసి ఒక 5-10 నిమిషాల వరకు హెడ్ మసాజ్ చేయండి. అలాగే మార్నింగ్ హెర్బల్ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు అనేది స్పీడ్గా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ ఎంత ఉన్నా సరే వాటిని కంట్రోల్ చేస్తుంది అనమాట. హెయిర్ గ్రోత్ చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఓకే, ఈ క్రీమ్ని తర్వాత ఈ ఆయిల్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోండి. మీకు హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ గ్రోత్ కావాలనుకుంటే ఈ ఆయిల్ని పర్చేస్ చేసుకోండి. గ్లాసీ లుక్ కోసం, గ్లాసీ స్కిన్ కోసం, గ్లో స్కిన్ కోసం, డార్క్ స్పాట్స్ వెళ్ళిపోవాలి, మనకి పిగ్మెంటేషన్ తక్కువ కావాలి అనుకుంటే యావకాడో క్రీమ్ని అయితే పర్చేస్ చేసుకొని వాడుకోండి. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీలో, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కావాలి అనుకుంటే వారికి కూడా వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడి వాళ్ళు కూడా ఈ క్రీమ్ని, ఆయిల్ని యూజ్ చేసుకుంటారనమాట. ఈ వీడియో మరికొంతమందికి, అంటే వీడియో షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. అలాగే వీడియో వస్తే లైక్ చేయండి. మన హోమ్ రెమెడీలో మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది కదా, వెంటనే వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది, మిస్ అవ్వకుండా చూస్తారనమాట. మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ.